ప్రభుత్వాలకు ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేసిన కేంద్ర రాష్ట్ర 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 ప్రభుత్వాలకు పెట్టినావా అదే పెట్టేస్తాం అట్లే ఉండండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు భారీగా ఆర్టీటీ ఎఫ్సీఆర్ఐ విజయోత్సవ సందర్భాలు, అదేవిధంగా విజయోత్సవం సందర్భాలుగా ఈరోజు విజయోత్సవం చేసుకుంటున్నారు. అందులో భాగంగా మరి బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు 1000 కిలోమీటర్ల పాదయాత్ర 24వ తేదీ మొదలు పెట్టాలని చేసి దాదాపు నెల 2 నెలల నుంచి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ అదృష్టం, ఎంతో మంది మరి ఈరోజు 1000 కిలోమీటర్ల పాదయాత్ర మీరు ఎట్లా చేస్తారు, ఎంత ఎండలో ఎలా చేస్తారు, అసలు మీకు సాధ్యమేనా అనే రకంగా చాలా మంది ప్రశ్నించారు. కానీ వాళ్ళు ఖచ్చితంగా మేము ఎండైనా ఏదైనా కూడా మేము తట్టుకొని చేస్తాము, ఎఫ్సీఆర్ఐ సాధిస్తామని ఖచ్చితంగా వాళ్ళు దృఢ సంకల్పంతో చేయడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు కదిరికి నిన్నటి రోజు కదిరికి వెళ్ళి మరి పొద్దున్నే మరి అక్కడ గుడి దగ్గర నుంచి ఈరోజు బయలుదేరే పరిస్థితి. మరి ఇక్కడ బయలుదేరే సమయంలోనే ఇలాంటి మంచి కబురు రావడము, మరి వీళ్ళు విజయోత్సవంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా విజయోత్సవంగా అనేక ప్రాంతాలు, మరి అదేవిధంగా బత్తలపల్లి కావచ్చు, మరి అనేక ప్రాంతాల్లో కూడా వీళ్ళు విజయోత్సవ ర్యాలీగా వచ్చి ఈరోజు సందర్భంలో ఈరోజు అనంతపురం నగరంలోని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈరోజు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ దగ్గర ఘనంగా ఈరోజు విజయోత్సవ సంబరాలు చేరుకోవడం జరిగింది. మరి ఈ విధంగా మరి ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ కావడం చాలా ఆనందంగా ఉంది. మరి అందులో భాగంగానే బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో మరి ఇదే విజయోత్సవము అన్ని చోట్ల కూడా అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకోవాలని కోరుకుంటున్నారు. మరి వాళ్ళు ఇంతవరకు ఎంతో వాళ్ళ ఆవేదన, అదేవిధంగా వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. అందరికీ జై భీమ్, జై ఫులే, జై అంబేద్కర్, జై కాన్సరామ్. ఈరోజు ఆర్టీటీకి ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేసినటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా భారతదేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారికి, మరియు ఈ ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరియు అదేవిధంగా యువ నాయకులైనటువంటి నారా లోకేష్ గారికి, మరియు ఈ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులైనటువంటి పయ్యావుల కేశవన్నకి, సత్యకుమార్ సార్ గారికి, మరియు సబితా మేడం గారికి, మరియు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలందరికీ కూడా బహుజన రాజ్యాధికార జేఏసీ తరఫున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మిత్రులారా. మరి ఈ రోజు అనంతపురానికి మన ఆర్టీటీ సంస్థ ఆక్సిజన్ లాంటిది. ఇలాంటి ఆర్టీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేయకపోవడంతో ఎక్కడైతే ఈ పనులన్నీ సేవా కార్యక్రమాలను ఆపైతాయని ఒక ఇదితో మేము బహుజన రాజ్యాధికార జేఏసీగా ఏర్పడి 1000 కిలోమీటర్ల పాదయాత్రను తీసుకోవడం చాలా ఇది చేసి ఈ ప్రభుత్వాలు గమనించి గతం నుండి చేస్తున్నటువంటి కుల ప్రజా సంఘాల పోరాటాలని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆర్టీటీకి ఎఫ్సీఆర్ని రెన్యువల్ చేయడము చాలా శుభపరిణామంగా మేము భావిస్తూ, ఇలాగే ఆర్టీటీ సేవలు ఈ ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాకే కాకుండా ఇతర జిల్లాలకు కూడా సేవలు అందించి మరెంతో మంది బడుగు బలహీన వర్గాలకు ఈ సంస్థ సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకి తోడుగా ఉన్నటువంటి K5 అంజీ గారికి అయితేనేమి, మరియు బహుజన నాయకులు అన్నటువంటి సీనియర్ నాయకులు శ్రీరాములు అన్న గారికి, జేసీఎస్ మధు గారికి,
మారుతి ప్రసాద్ గారికి, D3 ఛానల్ దాదు అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, ధన్యవాదాలు బహుజన రాజ్యాధికారి తెలియజేస్తున్నా. మీడియా మిత్ర సోదరులందరికీ ఉద్యమ నమస్కారములు. 1000 కిలోమీటర్ల పాదయాత్ర ఆ ఎఫ్సిఆర్ రెన్యువల్ కోసం మొదలుపెట్టిన పాదయాత్రను కదిరి నుంచి పాదయాత్ర మక్కా దర్గా నుంచి మళ్ళా నరసింహస్వామి గుడి నుంచి మళ్ళా చర్చి దగ్గర నుంచి పాదయాత్ర మొదలుపెట్టి కొద్ది అడుగుల దూరం వేసిన తర్వాతనే మాకు ఎఫ్సిఆర్ రెన్యువల్ చేశామని సిఐ గారు అక్కడ స్థానిక వాళ్ళంతా మాకు తెలియజేశారు. పోలీస్ డిపార్ట్మెంటు తెలియజేసినాక మేము అక్కడనే మళ్ళీ పూలే విగ్రహం దగ్గరికి రిటర్న్ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి కొద్దిగా అక్కడ సంబరాలు జరుపుకొని మళ్ళీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడ కొద్దిగా సంబరాలు జరుపుకొని అట్నుంచి భద్రపల్లి ఆర్టీడీ ఫాదర్ విన్సెంట్ పెరర్ గారి సమాధి దగ్గర అక్కడ నివాళులు అర్పించి అక్కడ నుంచి మళ్ళా గేటు ముందర హాస్పిటల్ గేటు ముందర కేక్ కట్ చేసి అట్లా కొన్ని సంబరాలు చేసుకుంటూ ఇక్కడ వచ్చాము. ఈ అనంతపురం జిల్లాలో కనుక ఫాదర్ పెరర్ విగ్రహం దగ్గర మేము సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇలాగే ప్రతి గ్రామాలు చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈ జిల్లా ప్రజా సంఘాలందరికీ మాకు సపోర్ట్ ఇచ్చిన ప్రజా సంఘాలకు ఈ జేఎస్కి అందరికీ ఉద్యమ నమస్కారం. మా బహుజన రాజ్యాధికారి జేఎస్సి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీ పూజారి నరసింహమూర్తి. జై భీమ్, జై భారత్. జై భీమ్. బహుజన రాజ్యాధికార చేసి 1000 కిలోమీటర్ పాదయాత్ర మొదలుపెట్టిన సందర్భంగా కదిరిలో స్టార్ట్ చేసిన వెంటనే ఆ పాదయాత్రకు ప్రతి ఒక్కరు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ అయింది. అది మాకు చాలా సంతోషకరంగా ఉంది. అదే విధంగా కూడా సంబరాలు చేసుకున్నాము. రేపటి నుంచి కూడా సంబరాలు చేస్తాము. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సంబరాలు చేసుకోవాలని అనంతపురం జిల్లా ప్రజలకు కోరుతున్నాము. అదేవిధంగా ఈ 24వ తారీఖు ప్రతి సంవత్సరం ఒక పండగలాగా జరుపుకోవాలని బహుజన రాజ్యాధికారి జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా కోరుతున్నాను. ఈ ఎఫ్సిఆర్ రెన్యువల్ ఈ విజయోత్సవము నా గుంటకండ నియోజకవర్గాధ్యక్షుల ప్రజలకు అంకితం చేస్తున్నాను. అదేవిధంగా మా గుమ్మనూరు జయరాం అన్నకి ఈ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.